సో యెస్. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పారామెడికల్ కోర్సులకు సంబంధించినటువంటి అడ్మిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం అసలు పారామెడికల్ కోర్సులు ఎన్నున్నాయి, ఏంటనే విషయాల గురించి సో తెలుసుకుందాం. సో మొత్తంగా మనకి పారామెడికల్ కాలేజెస్‌లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సులు వచ్చేసి మనకి టోటల్‌గా 16 కోర్సులనేవి ఉండడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి DMLT డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో నెక్స్ట్ DMIT డిప్లొమా మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్. సో నెక్స్ట్ DOA డిప్లొమా ఇన్ ఆప్థోమెటిక్ అసిస్టెంట్ కోర్స్, డిప్లొమా డయాలసిస్ టెక్నాలజీ, డిప్లొమా రెస్పిరేటరీ థెరపీ, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ optometric technician course. Next, diploma in radiotherapy technology, diploma radiography assistant. Next, diploma in dark room assistant course, diploma in cardiology technician course. Next, diploma in cath lab technician. Next, diploma in ECG technician. So next, diploma in anesthesia technician. Next, diploma in multi-purpose health assistant male. సో ఇన్ని 16 రకాలైనటువంటి కోర్సెస్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఇవన్నీ 2 ఇయర్స్ సంబంధించినటువంటి డిప్లొమా కోర్సులు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ అనేది పాస్ అవ్వాలి. ఇన్ కేస్ బైపీసీ స్టూడెంట్స్ లేకపోతే వేరే గ్రూప్స్కి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అడ్మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. సో ఈ డిప్లొమా కోర్సు మనకి 2 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. 2 ఇయర్స్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్సెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో ఫస్ట్ మనము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రైవేట్ కాలేజ్ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇంతకుముందు చెప్పుకున్నాం, క్వాలిఫికేషన్ వచ్చేసి బైపీసీ ఉండాలి. ఇన్ కేస్ బైపీసీ వాళ్ళు లేకపోతే ఎంపీసీ లేదా వేరే అనదర్ గ్రూప్స్ ద్వారా మనం అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూలై 18, 2014 రావడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకి 6 ఆగస్టు 2024 లాస్ట్ డేట్ అనమాట. సో మనకి కౌన్సిలింగ్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ లిస్ట్ అనేది మనకి 19 ఆగస్టు 2024 వీళ్ళు కౌన్సిలింగ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ లిస్ట్ అప్రూవ్ అయితే సో ఏ కాలేజ్లో అయితే మనం అప్లై చేసామో సో వాళ్ళు గవర్నమెంట్కి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 29న లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే మన డీటెయిల్స్ని పారామెడికల్ బోర్డుకి సబ్మిషన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్. సో ఎవరైతే సెలెక్టెడ్ అయ్యి జాయిన్ అయ్యారో సో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకి సెప్టెంబర్ 4th లోపనే సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసెస్ అనేవి మనకి సెప్టెంబర్ 18th 2024 నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ముందుగా మనం గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్, సో విశాఖపట్నం. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి కొన్ని డిస్ట్రిక్ట్ మాత్రమే అలొకేట్ చేయడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ అనేవి ఇవన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి విజయనగరం అండ్ విశాఖపట్నం. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరి. సో నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. సో గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అండ్ ప్రకాశం. ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, నెల్లూరు అండ్ చిత్తూరు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో ఇది గవర్నమెంట్ కాలేజీలు అలాగే అలొకేట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ యొక్క లిస్ట్. సో మొత్తానికి మనకి 9 గవర్నమెంట్ కాలేజీలు అనేవి ఉండడం జరిగింది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేసిస్, అంటే ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకి సీట్ అనేది అలొకేట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి పర్ ఇయర్ మనకి 6,000 అనేది ట్యూషన్ ఫీజు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ని ఒక సంవత్సరానికి మాత్రమే 6,000 రూపాయలు ట్యూషన్ ఫీజు. సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. సో ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అలాగే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా వీళ్ళు ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సో కింద మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇక్కడ
మీరు ఏ కోర్స్కి అప్లై చేస్తున్నారో, అంటే ఏ డిప్లొమా కోర్స్కి, అలాగే ఇక్కడ డిప్లొమా యొక్క కోడ్ నెంబర్. సో ఇక్కడ గవర్నమెంట్ కోటానా, మేనేజ్మెంట్ కోటానా. సో నెక్స్ట్ ఇది ఏ డిస్టిక్, ఇక్కడ మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ రాయాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, మదర్ టంగ్ తెలుగు అని రాశాను, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ జన్మించారు. నెక్స్ట్ రిజర్వేషన్, సో ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ విత్ బైపీసీ గ్రూప్ లేదా అదర్ గ్రూప్. వేరే గ్రూప్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ అదర్ గ్రూప్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అదర్ గ్రూప్ టిక్ చేస్తే ఇక్కడ ఏ గ్రూప్ అయితే అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాస్డ్ డివిజన్, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, అంటే ఏ క్లాస్ లో పాస్ అయ్యారో అది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. కంపార్ట్మెంటల్ అంటే కంపార్ట్మెంటల్ అనేది టిక్ చేయాలి. సో టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ రాయాలి, ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్క్స్. సో నెక్స్ట్ మనకి అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు అనేది డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాలి. సో ఇవి ఉండాలంటే ఖచ్చితంగా మీరు బోనఫైడ్స్ దగ్గర పెట్టుకోవాలి 6th నుంచి 12th వరకు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాలి. అలాగే ఇక్కడ మీ ఫాదర్ యొక్క సిగ్నేచర్ లేదా గార్డియన్ సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అలాగే విత్ ఫోన్ నెంబర్ తోటి ఈ బాక్స్ లో చూసిన విధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆఫీస్ పర్పస్. ఇక్కడ వాళ్ళు ఈ రిసిప్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిన్సిపల్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చారు కదా మనకి కాలేజెస్, ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి మనం సబ్మిషన్ చేయాలి. సో వాళ్ళు 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది అడ్మిషన్ యొక్క ప్రాసెస్. సో ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక, సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం లాస్ట్ డేట్ వచ్చేసి 6 ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటల లోపు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మాన్యువల్ గానే తీసుకెళ్లి కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కి సబ్మిషన్ చేయాలి. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు. సో నెక్స్ట్ సో అప్లికేషన్ వితౌట్ రిక్వైర్డ్ క్యాండిడేట్ కంప్లీట్. ఇన్ కేస్ మన అప్లికేషన్ తప్పుగా రాస్తే ఖచ్చితంగా వీళ్ళు రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో కావాల్సినటువంటి డాక్యుమెంట్ చూసుకుంటే కనుక ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి అనేది తీసుకోవాలి. ఇంకోటి ఆధార్ కార్డు, మెమోస్ 10th as well as ఇంటర్మీడియట్, అలాగే స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ వచ్చేసి మనం 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయాలి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ అనేది చేయాలి. నెక్స్ట్ 100 రూపీస్ అనేది క్యాస్ట్ వర్డ్ ప్రాసెస్ సబ్మిటెడ్ ద కన్సర్ట్ ఆర్ బిఫోర్. సో అలాగే 100 రూపీస్ తోటి మనకి ఆగస్టు 6వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్ ఫామ్ అనేది కాలేజ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి సబ్మిషన్ అనేది చేయాలి. సో ఇది అప్లికేషన్ యొక్క ప్రాసెస్. సో నెక్స్ట్ మనము అసలు ఈ 9 కాలేజీలో ఏ డిప్లొమా కోర్సులకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏంటి, ఏ డిస్ట్రిక్ట్ అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి అనంతపురం వస్తుంది. ఇక్కడ మనకి డిఎంఎల్టీ 10 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. అలాగే డిప్లొమా ఆప్థమాలిక్ అసిస్టెంట్ వచ్చేసి 10 ఉన్నవి. నెక్స్ట్ డిఆర్జిఏ డిప్లొమా రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ డిడిఆర్ఆర్ఏ ఇవి వచ్చేసి 3 ఉన్నవి. నెక్స్ట్ డిప్లొమా ఈసీజీ 3 ఉన్నవి. డిప్లొమా అనస్థీషియా వచ్చేసి 30 ఉన్నవి. డిఎంఐటి 10 ఉన్నవి. సో టోటల్ గా మనకి అనంతపురంలో 72 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. సో ఇది వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో డిఎంఎల్టీ 30 సీట్స్ ఉన్నవి. డిడిఆర్ఏ వచ్చేసి 6 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. అనస్థీషియా 30 సీట్స్, డిఎంఐటి 10 సీట్స్, టోటల్ గా మనకి 76 అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సో ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి. డిఎంఎల్టీ 30 సీట్స్, డిప్లొమా ఆప్థోమెటిక్ వచ్చేసి 5, డిఆర్జీ వచ్చేసి 6, డిడిఆర్ఏ వచ్చేసి 6, డిప్లొమా కార్డియా వచ్చేసి 6, డిప్లొమా ఈసీజీ వచ్చేసి 8, డిప్లొమా అనస్థీషియా వచ్చేసి 30, డిఎంఐటి వచ్చేసి 10. సో టోటల్ గా 101 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి సీట్స్ చూసుకుంటే కనుక డిఎంఎల్టీ 30, డిఓఏ 5, డిప్లొమా రెస్పిరేటరీ వచ్చేసి 10, డిప్లొమా పర్ఫ్యూజనిస్ట్ వచ్చేసి 10, డిఆర్జీ 3, డిడిఆర్ఏ వచ్చేసి 3, డిప్లొమా కార్డియో 6, డిప్లొమా ఈసీజీ 8,
డిప్లొమా అనెస్థీషియా 30, డిఎంఐటి 10. సో టోటల్గా 115 సీట్స్ అనేవి గుంటూరులో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. సో డిఎంఎల్టి 40, డిప్లొమా ఆప్థోమెటిక్ 10, డిప్లొమా రెస్పిరేటరీ 5, డిఎంఎస్టి 10, డిఆర్జి 10, అలాగే డిప్లొమా ఈసీజీ 5, డిప్లొమా అనెస్థీషియా 30, డిఎంఐటి 10. సో టోటల్గా 120 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. డిఎంఎల్టి 10, డిఓఏ 5, డిఆర్సిఏ 3, డిడిఆర్ఆర్ఏ 3, డిప్లొమా కార్డియో 6, డిప్లొమా ఈసీజీ 3, డిప్లొమా అనెస్థీషియా 30, డిఎంఐటి 10. సో టోటల్గా 70 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చేసి డిఎంఎల్టి 30, డిప్లొమా అనెస్థీషియా 5, డిప్లొమా డయాలసిస్ 10, అలాగే డిఆర్జీ 6, డిడిఆర్ఆర్ఏ 6, డిప్లొమా కార్డియో 6, డిప్లొమా క్యాత్ ల్యాబ్ వచ్చేసి 10, డిప్లొమా ఈసీజీ 8, డిప్లొమా అనెస్థీషియా 30, డిఎంఐటి 10. సో టోటల్గా 121 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం గురించి చూస్తే కనుక సో డిఎంఎల్టి 30, డిఓఈ 5, డయాలసిస్ 10, రెస్పిరేటరీ 10, పర్ఫ్యూజన్ 10, డిఆర్జిఎస్ 6, డిడిఆర్ఆర్ఈ 6, కార్డియాలజీ 10, క్యాత్ ల్యాబ్ 6, ఈసీజీ 8, అనెస్థీషియా 30, డిఎంఐటి 10. సో టోటల్గా 141 ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. సో డిఎంఎల్టి 30, డిఓఏ 10, డయాలసిస్ 20, రెస్పిరేటరీ 10, డిఎంఎస్టి 20, డిఆర్జీఏ 20, డిడిఆర్ఆర్ఏ 20, డిప్లొమా ఈసీజీ 10, అనెస్థీషియా 20, డిఎంఐటి 20. అలాగే డిప్లొమా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వచ్చేసి 10 ఉన్నాయి. అలాగే డిఓఎం డిప్లొమా ఆప్టోమెట్రీ వచ్చేసి 15. సో టోటల్గా 205 సీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సులు, అదేవిధంగా వాటి యొక్క సీట్స్. సో గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు ఆగస్టు 6వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఫిజికల్గా మాన్యువల్గా వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెడికల్ ప్రిన్సిపల్కి మీరు మీ యొక్క ఫామ్ని అనేది సబ్మిషన్ అనేది చేయాలి. సో ఇది గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సుల యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు మనము ప్రైవేట్ కాలేజీల యొక్క అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ అనమాట. ఇది వరకు మనం చెప్పుకున్న ఈ డేట్స్ అన్ని సో 18th రావడం జరిగింది. లాస్ట్ డేట్ ఆగస్టు 6th. సో క్వాలిఫికేషన్ అనేది సేమ్ బైపీసీ ఉండాలి, వేరే గ్రూపాలైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. సో ఓకే, సో ఈ ప్రైవేట్ కాలేజ్లో పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 14,500 రూపాయలు అనేది పర్ ఇయర్ ఉంటుంది. అలాగే సో ఇది 60% గవర్నమెంట్ కోటా, అంటే ప్రైవేట్ కాలేజీలో ఈ 60% గవర్నమెంట్ కోటాలో ఒక స్టూడెంట్కి 14,500 రూపాయలు అనేది పర్ ఇయర్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా మిగతా 40% మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉంటాయి. సో అవి వచ్చేసి పర్ ఇయర్ 45,000 రూపాయలు అడ్మిషన్ ఫీజు అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. సో సేమ్ 75% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. సో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వడానికి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిఎంహెచ్ఓ సో కన్సర్న్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఫిల్ చేసి సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి సో డిఎంహెచ్ఓ ఆఫీస్లో విత్ 100 రూపీస్ అప్లికేషన్ ఛార్జ్ తోటి మీరు అనేది ఆగస్టు 6వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. సో ఇది వరకు మనం డిస్కస్ చేస్తాం ఈ 16 రకాల కోర్సులు. సో ఇది సో ప్రైవేట్ కాలేజీల లిస్ట్ నేను ఇలా పాస్ చేస్తాను. సో మీరు వీడియోని పాస్ చేసి చూడండి.
నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను. మీరు వీడియోని పాజ్ చేసుకొని చూడండి. అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో, ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏంటనే విషయాలు ఇందులో ఉండడం జరుగుతుంది. సో, వీటి గురించి చెప్పాలంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. అందువల్ల సో, మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని మెల్లమెల్లగా చూడండి. సో, ప్రతి డిస్ట్రిక్ట్‌లో మనకి చాలా ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో, మీ నియర్ బై ఏ కాలేజ్ అయితే ఉందో అక్కడ మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. సో, ఇది డిస్ట్రిక్ట్‌ల యొక్క ప్రైవేట్ కాలేజీల లిస్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, నెక్స్ట్ వెస్ట్ గోదావరి. సో, ఇవి ప్రైవేట్ కాలేజీల యొక్క డీటెయిల్స్. సో, అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఈ లిస్ట్ అనేది పీడీఎఫ్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా మీరు చదువుకోవచ్చు. సో, ఇది ప్రైవేట్ కాలేజీల యొక్క అడ్మిషన్ డీటెయిల్స్.